ప్రపంచం మొత్తం ఉన్న పెద్ద సమస్య ఏంటంటే బీపీ, బ్లడ్ ప్రెషర్. ఇంతకుముందు బీపీ అంటే ఒక 80 ఏళ్ళు దాటాక బీపీ పేషెంట్ చూసేవాళ్ళం. తర్వాత ఒక 60 ఏళ్ళు దాటాక బీపీ పేషెంట్ అక్కడక్కడ చూసేవాళ్ళం. కొంతకాలం 50 ఏళ్ళు 40 ఏళ్ళు దాటిన తర్వాత బీపీ పేషెంట్స్ అక్కడక్కడ ఉండేవారు. ఇప్పుడు 15 ఏళ్ళకే బీపీ పేషెంట్స్ మొదలైపోయారు. మనకి 15 ఏళ్ళ నుంచి కూడా బీపీ ఉన్న వాళ్ళు ఉన్నారు. బీపీ టాబ్లెట్స్ వేసుకునే పేషెంట్స్ పిల్లలు. ఎందుకు ఇంత చిన్న వయసులో కూడా బీపీలు వస్తున్నాయి? అసలు బీపీ ఎంత ఉండాలి, ఎంత ఉండకూడదు, ఇవన్నీ మనం సైంటిఫిక్గా ఏం చెప్తారంటే ఒక 40 ఏళ్ళ లోపల 120/80 అని, దాటితే 140 దాకా ఉండొచ్చని ఏవో లెక్కలు చెప్తారు. అవి దాటితే బీపీ ఉన్నట్టని చెప్పి ఆ రీడింగ్స్ ప్రకారం మందులు అది దాటితే బీపీ టాబ్లెట్లు అలవాటు చేస్తారు. అలాగే లో ఉంటే లో బీపీ ఉంటే మందులు ఏం పెద్దగా ఉండవు, ఏ ఉప్పు అవి చేయండి అని అలా ఉంటుంది. కానీ హై బీపీ పేషెంట్సే ఎక్కువ మంది ఇప్పుడు హై బీపీ. దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్. హై బీపీ ఉంటే పెరాలసిస్ లాంటి పక్షవాతం అవి వస్తాయని, బ్లడ్ క్లాట్స్ ఏర్పడతాయని, కొంచెం గుండె జబ్బులు కూడా కొన్ని కారణం ఆ హై బీపీ గురించి. ఇప్పుడంటే మన టెక్నాలజీ పెరిగింది కాబట్టి ప్రతి ఇంట్లోనే బీపీ మిషన్ ఉంది. ఆ డిజిటల్ మీటర్లు వచ్చాక ఇంకా ఈజీ అయిపోయింది, ఆందోళన పెట్టి చూసేసుకుంటున్నాం. అసలు బీపీ ఉందా లేదా, బీపీ మందులు వాడాల్సిన అవసరం ఉందా లేదా అనేది పక్కాగా చెప్పలేం. కానీ ఈరోజు చాలామంది కేవలం భయంతోనే బీపీ టాబ్లెట్స్ వాడుతున్నారు. ఎక్కువ మంది, 100కి 70 మంది బీపీ మాత్ర వేయక్కర్ లేకుండా కేవలం బీపీ అనే భయంతో వాడుతున్న వాళ్ళు 100కి 70 మంది. అంటే బీపీ ఎంత ఉందనేది ముఖ్యం కాదు, సిమ్టమ్స్ ఉన్నాయా లేదా, అంటే లక్షణాలు ఉన్నాయా లేదా అనేది ముఖ్యం. బీపీ ఎంత ఉన్నా కానీ లక్షణాలు లేకపోతే మందు వాడక్కర్లేదు. ఓన్లీ రీడింగ్స్ పెట్టుకుని వాటి ప్రకారం మందులు వాడేమంటే మనం దెబ్బతినేస్తాం. ఎందుకంటే బీపీ అనేది ఎలా ఉంటుందంటే అందరికీ ఒకలా ఉండదు. తన పని బట్టి, తను తీసుకునే ఆహారం బట్టి, తన చుట్టూ ఉండే పరిసరాలను బట్టి, వాతావరణాన్ని బట్టి, తను చేసే వృత్తిని బట్టి, తనకున్న టెన్షన్ బట్టి బీపీ ఫ్లక్చువేట్ అవుతుంటుంది, రీడింగ్స్ మారుతుంటాయి. ఒక అతనికి 180/100 ఉందనుకోండి, ఉంది ఒక ఆయనకి. అంటే ప్రాక్టికల్గా ఒక కేసు చెప్తాను, చాలా ఎక్కువ ఉంది. అదైతే చూడగానే మంది ఇస్తారు. ఆయన మామూలుగా వ్యవసాయం పని చేసుకునే ఆయన, రైతు. ఆయన ఏదో ఊరికే బీపీ చూస్తున్నారు అని వెళ్ళి చేయి పెడితే 180/100 ఉంది. ఉంటే అబ్బాయి నీకు బీపీ వచ్చేసింది, అర్జెంటుగా మందు వేసుకోవాలని చెప్పి బీపీ టాబ్లెట్ రాశారు. బీపీ టాబ్లెట్ వేసుకున్న తర్వాత అప్పుడు దాకా ఆయనకి సిమ్టమ్స్ ఏం లేవు. కళ్ళు తిరగడం, తల తిరగడం, తలనొప్పి వచ్చేయడం, కళ్ళు తిరిగిపోవడం, బీపీ లక్షణాలు ఏమీ లేవు ఆయనకి. కానీ హ్యాపీగా ఉన్నాడు ఆయన, ఉక్కు ముక్కలో ఉన్న మనిషి. ఎప్పుడైతే టాబ్లెట్ వేసారో ఆ వేసిన మన్నాడు నుంచి ఆయనకి ఇంకా మనిషి నీరసం అయిపోయాడు, పని చేయలేకపోతున్నాడు, లేస్తే పడిపోతున్నాడు ఆయన. ఇదేంటిది, టాబ్లెట్ వేయకుండా చాలా బాగున్నాను నేను, టాబ్లెట్ వేసి ఇలా అయిపోయినట్టు అనుకుని టాబ్లెట్ మానేస్తే బాగుంది. మళ్ళీ వేసుకుంటే మళ్ళీ ఆ సిమ్టమ్స్ వచ్చాయి. అప్పుడు వచ్చి నా దగ్గరకు వచ్చారు. వచ్చి ఇలా ఉందండి టాబ్లెట్, నాకు ఎలా కాదా, సిమ్టమ్స్ ఇలా ఉన్నాయి, నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి, లేస్తే ఇలా మంచం పడుకుంటే మంచం గిర్రం తిరిగిపోతుంది అన్నారు. ఏం చేశారంటే ఏం లేదు, ఈ మధ్య బీపీ చూపించుకున్నాను, ఊరికే చేస్తున్నారని ఫ్రీ చెకప్ అని వెళ్ళి చేయట్టాను, వాళ్ళు బీపీ ఎక్కువ ఉందని టాబ్లెట్ రాశారు మీకు అన్నారు. ముందు టాబ్లెట్ మానేయండి అన్న, మానేస్తే బాగుంటున్నారు. మానేసాడు ఆయన. మానేసిన తర్వాత మళ్ళీ హ్యాపీగా ఉన్నాడు ఆయన. 140గా చూస్తే బీపీ అంతే ఉంది, 180/100 ఉంది, కానీ బాగానే ఉన్నాడు. ఎందుకున్నాడు? మన బాడీ మనం చేసే పని బట్టి, మన చుట్టూ ఉండే వాతావరణం బట్టి మన బాడీయే ఫిక్స్ చేసుకుంటుంది బీపీ ఎంత ఉండాలో. అంత ఉంటే అతను తిరగలడు. దాన్ని మనం సైంటిఫిక్గా చూసి లక్షణాలు లేకుండా టాబ్లెట్ వేసాం అనుకోండి, ఆయనకి కావాల్సిందంతా అదేమో నార్మల్గా వచ్చేస్తుంది అనుకోండి, అతను బండి తిరగదు. ఏమవుద్ది? షేక్ అయిపోయి ఇంకా ఆ టాబ్లెట్స్. అలా చాలామంది సిమ్టమ్స్ లేకుండా ఊరికే రీడింగ్ చూసుకుని ఒక 10 పాయింట్లు అట్టి ఉన్నా సరే టాబ్లెట్ అలవాటు చేసుకొని మొదలెట్టారు. ఒకటి ఏంటంటే బీపీ ఫస్ట్ టైం చూడగానే ఎక్కువ ఉందనుకోండి, మళ్ళీ ఒక 4 ఏళ్ళు పోయాక ఇంకోసారి, మళ్ళీ వారం పోయాక ఇంకోసారి, అలా 2-3 సార్లు చూసుకోవాలి. చూసుకున్నప్పుడు అప్పటికీ బీపీ ఉంటే, దాంతోపాటు లక్షణాలు కూడా ఉంటే అప్పుడు బీపీ టాబ్లెట్ వాడాలి, లేదా వాడక్కర్లేదు. సో పోనీ బీపీ ఉంది, సిమ్టమ్స్ ఉన్నాయి, అప్పుడు కూడా మీరు ఈజీగా సొల్యూషన్ ఏంటంటే బీపీకి శాశ్వత పరిష్కారం ఏంటంటే తులసాకు, ములగాకు, మిరియాలు 3. తులసాకు 50 గ్రాములు, ములగాకు 50 గ్రాములు, 25 గ్రాములు మిరియాలు, ఈ 3 మిక్స్ చేసి టాబ్లెట్లు ఇంత శనగ మాత్రలు చేసుకొని రోజు పొద్దున్న 2 వేసుకుంటే ఎప్పటికీ బీపీ పెరగదు. బీపీ వల్ల వచ్చే జబ్బులు రావు.
మీ గుండె జబ్బులు రావు, పక్షవాతం రాదు, ఈ నరాల సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏం రావు, బ్లడ్ సర్క్యులేషన్లో ప్రాబ్లమ్స్ ఉండవు. మీకు బ్లడ్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, అది ఎక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది అంటే బ్లడ్ చిక్కగా అయిపోతుంది, బ్లడ్ పల్స్గా ఉండడానికి ఎక్కువ స్పీడ్ వాడాలి, ఆ ట్యాబ్లెట్ ఈ ట్యాబ్లెట్ అని వాడిస్తుంటారు. ముందు చిన్నగా బీపీ ట్యాబ్లెట్ మొదలెడతాం మనం. 1 సంవత్సరం అయ్యాక దానికి తోడు కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ అవుతుంది, దానికి తోడు ఎక్కువ స్పీడ్ బ్లడ్ పల్స్గా ఉండడానికి ఒక ట్యాబ్లెట్ వస్తుంది. దాని తర్వాత ఒకటి ట్యాబ్లెట్ పెరుగుతూ ఉంటాయి. ఇంకా మనకి అసలు ఏంటంటే అసలు ఫస్ట్ మనం బీపీ ట్యాబ్లెట్ 90% ఎవరు బీపీ ట్యాబ్లెట్ వేసుకోకల్లా. 2 మీకు ఎప్పటికీ గుండె జబ్బు రాదు, ఎప్పటికీ పక్షవాతం రాదు, ఎప్పటికీ బీపీ రాదు, ఎప్పటికీ బ్లడ్లో క్లాట్స్ ఏర్పడవు, కొలెస్ట్రాల్ ఉండదు, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండదు బాడీలో. అంత అద్భుతంగా పనిచేస్తున్నాడండి. అంటే ఇవన్నీ మన పూర్వం మనకి ఎందుకు లేవంటే మనం కనీసం సంవత్సరంలో 2 సార్లైనా 3 సార్లైనా మునగాకు తినేవాళ్ళం. ఆషాఢ మాసంలో మునగాకు తినాలని ఒక శాస్త్రం చెప్పేవాళ్ళం. కాబట్టి సంవత్సరానికి ఒకసారైనా మునగాకు తినడం వల్ల మనకి ఎప్పటికీ బీపీలు వచ్చేవి కాదు. ఇప్పుడు మనం మునగాకే మర్చిపోయాం, మునగాకు తినచ్చా అని కూడా తెలియదు చాలామందికి. అలా ఏంటంటే మునగాకు, తులసాకు, మిరియాలు ఈ 3 కాంబినేషన్లో ట్యాబ్లెట్లు చేసి రోజు 2 వేసుకుంటే బీపీకి మనం చెక్ పెట్టేయచ్చు.